ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని పిలుపునిచ్చారు హీరో అల్లు అర్జున్. ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ హెచ్చరించారు. నెగటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని తన ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ సూచించారు. ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని పిలుపునిచ్చారు హీరో అల్లు అర్జున్. ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ హెచ్చరించారు. నెగటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని తన ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, అల్లు అర్జున్ అరెస్టు వివాదం నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టార్గెట్ గా కొన్ని పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు పట్టడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మీద ఈ పొలిటికల్ టర్న్ తీసుకుని ఆయన టాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం అనేది ఇప్పుడు ఊపందుకుంది. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రాజకీయ శక్తులు రేవంత్ రెడ్డి మీద ఈ రకమైన ప్రచారానికి దిగాయని చెప్పి చర్చనేస్తున్న నేపథ్యంలో తాజాగా దీని మీదే అల్లు అర్జున్ ఒక వార్నింగ్ ను తన వైపు నుంచి ఇవ్వడం జరిగింది. ఫేక్ ఐడి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో ఈ రకమైన ప్రచారం జరుగుతుంది, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అలాగే తన అభిమానులు ఉద్దేశించి కూడా నెగిటివ్ ప్రచారాలకు మీరందరూ కూడా దూరంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. ఏదైతే నిన్న ఆయన మీద జరిగిన ఒక ప్రస్తుతం అల్లు అర్జున్ కేసుకు సంబంధించి వివాదం అనేది చాలా హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో తన వైపు నుంచి అభిమానులను ఉద్దేశిస్తూ కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. కేసుకు సంబంధించి ఇప్పుడు వివాదం అనేది మరింత ముదిరిన నేపథ్యంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ కి, పోస్టులకి తావు లేకుండా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన అభిమానులను కోరటం జరిగింది. అంటే సుజన్, ఇప్పుడే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి సిపి సివి ఆనంద్ ఒక వీడియో రిలీజ్ చేశారు, అలాగే మాట్లాడడం జరిగింది. తొక్కిసలాట ఎలా జరిగిందో చాలా వివరంగా అందులో చూపించడం జరిగింది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సుజన్? ఖచ్చితంగా అల్లు అర్జున్ ఏదైతే తనకి సమాచారం, రేవతి ఘటనకు సంబంధించిన సమాచారం అనేది అప్పుడు తనకి తెలియదు, తన ఉదయమే తెలిసింది అని చెప్పేసి ఒక వీడియోను విడుదల చేశారు. అయితే జరిగిన పరిణామాలు ఏదైతే ఈ టోటల్ ఇష్యూలో పోలీసుల వైఫల్యం అనేది చాలా తీవ్రంగా ఫస్ట్ లో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో పోలీసుల వైఫల్యం కానీ ఇది జరిగిందని చెప్పేసి ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళు కూడా ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ద్వారా జరిగిన తప్పులు 10 తప్పులు అని చెప్పేసి కూడా ఒక వీడియోని వాళ్ళు రూపొందించి, అంటే ఎలా ఆయన వచ్చిన దగ్గర నుంచి థియేటర్ కు వెళ్లిపోయిన క్రమంలో రేవతి తొక్కిసలాట జరగడం, ఆవిడ స్పృహ కోల్పోవడం, చనిపోవడం, వీటన్నిటిని కూడా వాళ్ళు చాలా క్లారిటీగా ఒక వీడియోను రూపొందించడం జరిగింది. నిన్న సమావేశంలో కూడా తనకి ఉదయమే రేవతికి సంబంధించిన విషయం తెలిసింది, పోలీసులు ఎవరు చెప్పలేదు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిన నేపథ్యంలో తాజాగా దాని మీద కూడా పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు. స్వయంగా ఏసీపీ నేనే వెళ్లి అల్లు అర్జున్ కి చెప్పిన మీదట 15 నిమిషాల అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లారు అని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. ఈ పోలీసుల వైఫల్యం అని ఏదైతే ప్రచారం జరిగిందో అదే విషయాన్ని కూడా అక్కడ బెయిల్ అందించే క్రమంలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుని రైట్. థ్యాంక్ యూ సుజన్.